వెళ్ళిందో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. నీలోంచి దెయ్యం వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చేసింది, నీలోంచి దురాత్మ వెళ్ళిపోతే మళ్ళీ నీ ఇంటికి వచ్చేసింది. వస్తుంది, ఒకవేళ రాలేదని అనుకుంటే కాక అబద్ధం, ఖచ్చితంగా ఆ వెళ్ళింది మళ్ళీ వస్తుంది. వచ్చింది అక్కడ, వచ్చినప్పటికి నీలో ప్రార్థన లేదు, నీలో వాక్యం లేదు, నీలో సాక్ష్యం లేదు. ఇది వరకు ప్రార్థన చేసుకునే వాడివి, ఇది వరకు ప్రార్థన చేసేవాడివి, ఇది వరకు వాక్యం చదువుకునే వాడివి, ఇది వరకు దేవుని సాగేవాడి కనుక అది లేదు కనుక దానికి దొరికింది ఛాన్స్. అదే నేను వదిలి వచ్చేసిన ఆ ఇంట్లో కన్నా అన్నారు కదా, దాని ధైర్యం చూడ. మీకు ఎక్కడుందో ధైర్యం, మీకు ఎక్కడుందో ప్రార్థన, దాని భక్తి చూడ. అదేమంటుంది, నేను వదిలి వచ్చేసిన ఆ ఇంటికి వెళ్తే బాగుండు అనుకుంటుంది, నేను వదిలి వచ్చేసిన ఆ ఇంటికి వెళ్తే బాగుండు అనుకుంటుంది. కానీ అదేముంది, నేను వదిలి వచ్చేసిన నా ఇంటికే దానికి ఆదర్శమ్మా. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న క్రైస్తవ భక్తుల కళ్ళు తెరవండి. ఎప్పుడైతే అది గమనించి వెళ్ళిందో, అది ఎప్పుడైతే నీలో వాక్యం సచ్చిందో, ప్రార్థన లేదో, అక్కడికెళ్ళదు ఎక్కడికెళ్ళదు ఎక్క మొత్తం ఎక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం. చాలా సీరియస్ దేవుని ఒకే ఉంది. మీరు ఎవరైనా బైబిల్ పండితులు చదువుకోండి, వారాలకోసం వచ్చి నెలకోసారి చర్చే మీ భక్తి అంతా సర్వనాశనం. ఒక దెయ్యం అయితే నేను జయించగలను. ఎన్ని 8 వచ్చి ఆ ఇంటిలో ప్రవేశించి అసలు కాపురం వచ్చేసి కుటుంబ సభ్యులు ఇద్దరమే. ఏమా మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇద్దరమే. దెయ్యాలు 5 బలం ఎక్కువ, ఈ బలం ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నాశనం అయిపోవటానికి, దేవుడు నమ్మిన బిడ్డలు నాశనం అయిపోవటానికి కారణం ఏంటి? దేవుడు కాదండి, దెయ్యం. ఎందుకంటే తెలుసా, దానికి అవకాశం ఇచ్చావు కనుక వేసి కాపురం ఉన్నాయి. 8 దెయ్యాలు ఆర్థికంగా అనార్థికంగా, పిల్లల విషయంలో ఆరోగ్యం లేక, అనారోగ్యం లేక, ఆరోగ్యం లేక 8 రకాల దెయ్యాలు నీ ఇంట్లో ఉన్నాయి గనుక నీకు మనశ్శాంతి లేదు, ఇక ఉండదు. ఎందుకో తెలుసా, ఆ దెయ్యాలు ఏళ్ళ రేపు వెళ్ళిపోయి కదండి, ఏకంగా ఏమొచ్చేసి అగ్రిమెంట్స్ వచ్చేసి ఏంటన్నది, అక్కడే కాపురం ఉంటాం. నీ వల్ల నా వల్ల కాదు. ఒక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేని దానివి, ఒక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేని వేడివి. కిరాతకమైన 8 దెయ్యాలతో నిండిపోయిన కొంపలో ఇంకెవ్వడు ఏమీ చేయలేడు.